విదేశాలలో భారతీయులకు ఎదురవుతున్నటువంటి సమస్యలన్నిటికీ నరేంద్ర మోడీనే కారణం అంటూ, తద్వారా ఇప్పటిదాకా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిలో నరేంద్ర మోడీకి ఉన్నటువంటి పాజిటివ్‌ని డ్యామేజ్ చేసే ఎత్తుగడ ఇప్పుడు సరికొత్తదైనటువంటి టూల్ కిట్ ప్లానింగ్. కాంగ్రెస్‌తో పాటుగా ఉన్నటువంటి ఐఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు ఇప్పుడు ఏం రైజ్ చేస్తున్నాయంటే, నరేంద్ర మోడీ వచ్చాకనే H1B వీసాలకు సంబంధించినటువంటి కాస్ట్ $1,00,000కి వెళ్ళిపోయింది. కెనడాలో 80% మంది ఇండియన్ స్టూడెంట్స్కి వీసాలు రిజెక్ట్ అయినాయి. అట్లాగే భారతీయులకి బ్రిటన్లో 18% అప్లికేషన్స్ మాత్రమే ఇండియన్ వర్కర్స్ని అలౌ చేశారు. 18% పడిపోయింది. అట్లాగే వీసాలు 93% రిజెక్ట్ అయిపోయినాయి. న్యూజిలాండ్ వచ్చేటప్పుడు 32.5% వీసాలు రిజెక్ట్ చేస్తుంది. ఆస్ట్రేలియా 29.3 రిజెక్ట్ చేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి చేత కావట్లేదు, ఆయనకి విశ్వగురు అని చెప్పుకోవడం కాదు, విశ్వగురు నాయకత్వంలో దెబ్బతింటుంది అన్నటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది.